పేద కుటుంబంలో ఉన్న నా బిడ్డలు ఏడవద్దు, నా బిడ్డలు రైతులు మంచిగా బాగుపడాలని చెప్పి 6,000 రూపాయలు ఇస్తుందమ్మా. పంట పండియడానికి ఎరువులు అవసరం అని చెప్పి ఒక్కొక్క ఎరువు బస్తా రైతన్నలు 280 రూపాయలకు మీరు తెస్తున్నా జనగాం పోయి నర్మేట పోయి. కానీ నరేంద్ర మోడీ గారు ఒక్క ఎరువు బస్తాకు 1,500 రూపాయలు ఇస్తుందన్న. మన తరఫున 1,500 రూపాయలు ఒక్క ఎరువు బస్తాకు నరేంద్ర మోడీ గారు ఇస్తే 280 రూపాయలు మనం కడుతున్నాం. ఒక్క డిఏపి బస్తాకు నరేంద్ర మోడీ గారు 2,500 రూపాయలు ఇస్తే మనం కడుతున్నది 1,250 రూపాయలు అన్న. నేను చెప్పింది తప్పు అయితే ఇక్కడే గూగుల్లో చెక్ చేసుకున్నాను. పొటాషియం కోసం 2,500 రూపాయలు ఒక బస్తాకు ఇస్తున్నాను నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా ఒక్క రైతుకు ఒక్క ఎకరాకు 15,000 రూపాయలు ఒక కారుకి ఇస్తున్నా ఎరువుల సబ్సిడీ కోసం. ఈ రాష్ట్రంలో వర్షాలు ఎక్కువ పండి కోట్లాది టన్నుల మనకు ఒడ్లు పండితే మద్దతు ధరించి ప్రతి ఒక్క గింజ కొంటున్నది కూడా నరేంద్ర మోడీ గారు అన్నారు. కానీ ఒడ్ల కళ్ళాల దగ్గర ఫోటోలు పెట్టుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని పాలాభిషేకాలు చేసుకునేది మాత్రం ఇతరత్ర పార్టీలు చేస్తా ఉన్నారన్న. మీరు వాస్తవాలు గమనించాలి. ఇక్కడ ఎక్కడ చూసినా యువకులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈ గ్రామంలో ఒక్కరికన్నా ఉపాధి అవకాశం కలిగిందా? ఒక్కరికన్నా కేసీఆర్ సార్ చెప్పిన ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక్కరికి కూడా ఇంటికి ఒక ఉద్యోగం రాలేదన్నా, ఊరు కూడా రాలేదన్నా, మండలానికి జిల్లా కూడా రాలేదన్నా. కానీ కేసీఆర్ సార్ ఇంట్లో మాత్రం 5-6 ఉద్యోగాలు వచ్చినాయన్నా.